అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు KMEC. సో గ్యాప్ ఇచ్చాం, కానీ ఈ గ్యాప్ని ఈ వీడియోస్తో కంప్లీట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ థంబ్నెయిల్లో చూసినట్లుగా హౌ టు గెట్ 60 out of 60 ఇన్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్ అంటే రియల్గా పాసిబులా? ఖచ్చితంగా 60కి 60 వస్తాయా అంటే డ్యామ్ షూర్ ఇట్స్ పాసిబుల్. ఎలాగంటే మీ ముందున్న నేనే ఒక ఎగ్జాంపుల్. నాకు 2 ప్రాక్టికల్స్లో 60 out of 60 వచ్చాయి. నేనేం పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు, నేను జస్ట్ అప్లై చేసింది లాజిక్స్. క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నానండి, లాజిక్స్ అప్లై చేశానంటే ఖచ్చితంగా 60 out of 60 వచ్చేసింది. ఎలా అనేది చెప్తున్నానండి. ఫస్ట్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్ చూసుకున్నట్లయితే మీరు ఏ బుక్ ఫాలో అయినా, మీరు ఏ కాలేజ్ అయినా సరే, అయితే శ్రీ చైతన్య ఆర్ నారాయణ ఆర్ శ్రీ గాయత్రి ఆర్ ఎనీ అదర్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్, మీకు ఖచ్చితంగా మీకు ఒక ప్రాక్టికల్ మాన్యువల్ అనేది ఇస్తారు. ఆ మాన్యువల్ ఓపెన్ చేయగానే ఇప్పటివరకు మీరు చదవకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం, కానీ ఇవాళ చదవడం మొదలెట్టండి. ఎందుకంటే ఎల్లుండి నుంచే మీకు ఎగ్జామ్స్ కాబట్టి మీకు ఎప్పుడైనా డేట్ పడినామండి. కానీ మీరు ఒకసారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మీ మాన్యువల్ తెరవండి. అక్కడ స్టార్టింగ్ పేజ్లోనే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అని ఒకటి ఉంటుంది. ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూసుకోండి. ఎయిమ్, ప్రొసీజర్, అపాటస్, ఇలా మీరు కొన్ని ఉన్నాయి కదండి. ఎక్స్పెరిమెంట్లో మీరు రాసే కొన్ని ఉంటాయి కదా, వాటికి అనుగుణంగా మీకు మార్క్స్ అనేవి ఇస్తారు. సో దాని ప్రకారం మీరు రాసినట్లయితే మీకు ఖచ్చితంగా గుడ్ మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ మేజర్ని మీరు గుర్తుపెట్టుకోండి, వైవాకి కానీ మీరు అక్కడ చేసే ప్రాక్టికల్కి కానీ ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మార్క్స్ అలాట్ చేసేది ది మోస్ట్ మేజర్ పాయింట్ ఇస్ యూ హ్యావ్ టు రిటన్ దేర్. మీరు ఏదైతే రాస్తారో దాన్ని బట్టి మీకు మార్క్స్ ఇస్తారు. కాబట్టి మీరు అక్కడ రాసే దాని మీద దృష్టి పెట్టండి, కానీ అక్కడ చెప్పే దాని మీద దృష్టి పెట్టడాలు మీరు అవన్నీ చేయొద్దు. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. నాకు ఫస్ట్ లాస్ట్ ఇయర్ April 11th, April 12th నాకు పడ్డ ఈ ఎగ్జామ్ డేట్స్, అంటే నాకు పడ్డ ప్రాక్టికల్ డేట్స్. అప్పుడు కరోనా అవన్నీ ఉన్నాయి కాబట్టి పోస్ట్పోన్ అవుతూ April 11th, April 12th. అండ్ ఇంకొక ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే April 11th నా బర్త్డే రోజు ఫిజిక్స్ ప్రాక్టికల్, అది నేను ఎక్సెల్ చేసి వచ్చాను. నాకు బాగా ఉన్న అదృష్టం ఏంటంటే నాకు అక్కడ లెక్చరర్ మరీ అంత లూజ్ కాదు, నాకు పట్టే సెంటర్ ఎట్లాంటిదంటే మరీ లూజు కాదు, మరీ టైట్ కాదు. ఎలా ఉందంటే ఈ కింద మేము ఎంటర్ అవ్వాలి, పైన ల్యాబ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో, కింద నుంచి మేము ఎంటర్ అవుతుంటే చెక్ చేశారు ఫుల్గా. చెక్ మొత్తం చేసి పైకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో బాబు మీ దగ్గర ఏమైనా తెచ్చుకుంటే మటుకు మీరు రాయండి అన్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి, అలా ఉంది మా సెంటర్. సో అక్కడికి వచ్చాక వదిలేమన్నారు, కానీ కింద మొత్తం చెక్ చేసి పంపించారు. అలా ఉంటుంది. అంటే కొన్ని సెంటర్స్ కొన్ని బట్టి మీకు లూజ్ సెంటర్ పడినివ్వండి, లూజ్ లెక్చర్ రానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, మీరు చదువుకుని వెళ్తే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. పక్కన ఉన్న అడగడానికి మాత్రం అస్సలు ట్రై చేయద్దు. ఎందుకంటే దానికంటే వర్స్ట్ థింగ్ ఇంకోటి ఉండదు. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ రేపు అదే రిపీట్ అయింది అనుకోండి, ఎవడో ఒకటి చీప్గా చూస్తాడు. అసలు మీరు అడిగినప్పుడే పక్కన ఒకటి ఇలా చూస్తాడు. ఎందుకని చెప్పండి, మనకు ఎందుకు ఆ లుక్స్? క్లియర్గా చెప్తున్నాను, మీరు జస్ట్ మీరు ఎయిమ్ చదివారంటే రిజల్ట్ ఫ్రీ. ఆ ఎయిమ్లో ఉన్న ఫార్ములా చదివారంటే ట్యాబులర్ ఫార్మాట్, దాంతోపాటు గ్రాఫ్స్, ఇవన్నీ మ్యాక్సిమం వస్తాయి. జస్ట్ ఎయిమ్ టేబుల్ బాగా చూసుకోండి, దానికి అనుగుణంగా లాజిక్ అప్లై చేయండి. ఎయిమ్ రాసినప్పుడు మనం ఏం రాస్తున్నామో కనుక్కోవాలనుకునేది ఏంటి, దాన్ని బట్టి మన రిజల్ట్లో ఏం తెచ్చాం అనేది మీరు కనుక్కున్నారంటే యాస్టీస్గా చేస్తారు. ఫిజిక్స్లో మేజర్గా మీరు వాల్యూస్ నేను గుర్తుపెట్టుకోవద్దు. వాల్యూస్ ఎప్పుడు చూస్తారంటే రేపే మీకు ఎగ్జామ్ అంటే ఇవాళ చూడండి, అంతేగాని గింజుకోండి. హాల్ టికెట్స్ వచ్చినాయి కదా, హాల్ టికెట్, మీ పెన్స్, ఏవైతే మీరు పట్టుకెళ్ళాలనుకుంటున్నారో ఇన్స్ట్రుమెంట్స్, జామెట్రీ బాక్స్ మస్ట్ అండ్ షుడ్, కంపాస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా తీసుకెళ్ళండి. బ్లాక్ పెన్, బ్లూ పెన్స్ చాలు. దీనికేం మీరు కలర్ పెన్సిల్స్ తీసుకెళ్ళి అక్కడ అండర్లైన్ చేయడాలు, డీటెయిలింగ్ చేయడాలు ఏం చేయక్కర్లా. నీట్గా రాసేసి రండి. పెన్సిల్ మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయండి. ప్రిజమ్ ఎక్స్పెరిమెంట్ పడిందండి, నాకైతే ప్రిజమ్ ఎక్స్పెరిమెంట్ వచ్చింది. సో నాకు ప్రిజమ్ ఎక్స్పెరిమెంట్ వచ్చింది కాబట్టి నేనైతే ఫస్ట్ అలంగాలో డ్రాయింగ్స్ చేయడం, మీకు అక్కడ ఏం చేస్తారనేది ఖచ్చితంగా చెప్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ వదిలేస్తే కింద మీకు డిస్క్రిప్షన్లో 3 లింక్స్ ఇచ్చాను. ఆ 3 లింక్స్ని ఓపెన్ చేసి ప్లేలిస్ట్ అయితే ప్లేలిస్ట్ కావచ్చు, వీడియో అయితే వీడియో కావచ్చు, ఖచ్చితంగా చూడండి. దయచేసి ఏమనుకోకుండా చూడండి. నేను పేపర్ ప్రమోషన్లు అయ్యి కాదు, మీకు ఉపయోగపడాలని నేను విన్న వీడియోలు, నేను రేపు ఎగ్జామ్ అనగా నేను ఇవాళ ఏవైతే విన్నానో ఆ వీడియోలు మీకు అందిస్తున్నాను. సో దయచేసి ఇవి చూడండి. మీకు ఖచ్చితంగా చెప్తున్నానండి, చచ్చినట్టు 60 out of 60 వచ్చి తీరుతాయి. ఎందుకు రావు చెప్పండి, మీరు కానీ కరెక్ట్గా ప్రిపేర్ అయ్యండి. సరే 60 out of 60 వదిలేండి, నేను పాస్ మార్క్స్ చూడండి, నాకేం రావు, నాకు ఇప్పుడు ప్రాక్టికల్స్లో నేను పాస్ అవ్వాలి. మీకు కావాల్సినంత 21 మార్క్స్. 21 మార్క్స్లో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ప్రాక్టికల్ ఈజ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి 40 వస్తాయి మీకు. అండ్ చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నారు, థియరీలో మీకు అది పోద్ది ఇది పోద్ది ఇలాంటివన్నీ ఏదో ఒకటి లెక్కేసుకుంటారు, కానీ ప్రాక్టికల్లో అట్లాంటివన్నీ ఏం జరగవు. చిన్నపిల్లల అట్లా ఉంటుంది. జస్ట్ మీరు చేసుకోవాల్సిందల్లా మేజర్గా లాజిక్స్ అప్లై చేయాలి. మీరు ఏదైతే చదువుతారో దానికి అనుగుణంగా దానికి అక్కడ ఏమైనా ఉందా, దాన్ని మనం ఎలాగ రీటైన్ చేసుకోవాలి అనేది కానీ మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా మీకు 60 out of 60 వస్తాయి.
సో విషింగ్ యూ ఆల్ ఓన్లీ ద బెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఆల్సో తెలిసిన మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి. కింద ఉన్న వీడియోస్ని అస్సలు చూడటం మానద్దు. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు KMEC. Bye my dear friends. See you back in my next video.